ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ అనేది చేయటం జరుగుతుంది. సో ప్రజెంట్ మనతో భాస్కర్ రావు గారు ఉన్నారు. సో వారు ఎల్లో హెల్త్ సిస్టంలో జాయిన్ అయ్యి వారికి ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ని శాశ్వతంగా జయించారు. సో మరి వారి యొక్క ఇంటర్వ్యూ, వారి యొక్క జర్నీ మొత్తం ఎలా సాగింది ఎల్లో హెల్త్లో, సో వాటన్నిటినీ కూడా నేను ఒక స్టెప్ బై స్టెప్ క్వశ్చన్ ఫార్మెట్లో అడుగుతూ ఉంటుంటాను. సో వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేస్తారు. సో ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్యాస్ ట్రబుల్ని శాశ్వతంగా జయించవచ్చు, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం. సో మీరు కూడా ఈ ట్రైనింగ్లోకి జాయిన్ అవ్వాలి అని అనుకునేటట్లయితే ఈ వీడియో కింద మీరు బేసిక్ ట్రైనింగ్కి రిజిస్టర్ చేసుకోవడానికి ఒక లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మీరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి భాస్కర్ రావు గారు. థ్యాంక్ యూ సార్. చాలా సంవత్సరాల నుంచి, చాలా నెలల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి గ్యాస్ ట్రబుల్ని ఎల్లో హెల్త్ సిస్టమ్ ఒక సిస్టమేటిక్ గా ఫాలో అయ్యి జయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని కేటాయించి సో మన ఎల్లో హెల్త్ సిస్టమ్ ఉన్నటువంటి ఇంకొంతమంది పీపుల్స్ని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళు కూడా మీరు పొందినటువంటి రిజల్ట్స్ పొందేలా చేయడంలో మీ వంతు కృషి మీరు అందిస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంటర్వ్యూ అనేది టోటల్ గా ఒక 45 minutes ఉంటుంది. సో నేను కొన్ని క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను. సో ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటుంటాను. సో దానికి మీరు ఆన్సర్ చేసుకుంటారు. అలాగే. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి ఇంట్రడక్షన్, మీ పేరు, మీ ఊరు, మీరు ఏం చేస్తుంటారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నారు? నమస్తే సార్, నా పేరు కేబి భాస్కర్ రావు. బిఎస్ఎన్ఎల్ లో రిటైర్ అయ్యాను. బిఎస్ఎన్ఎల్ లో చేసి రిటైర్ అయ్యారు. ఓకే. బిఎస్ఎన్ఎల్ నీ గ్యాస్ ట్రబుల్ తో నేను 3 సంవత్సరాల మట్టి బాధపడ్డాను. గ్యాస్ ట్రబుల్ తో 3 సంవత్సరాల నుంచి బాధపడ్డాను. గ్యాస్ ట్రబుల్ ఒకటే కాకుండా అమీబియాస్ తో కూడా బాధపడేవాడిని. గ్యాస్ ట్రబుల్ కాకుండా అమీబియాసిస్ తో కూడా బాధపడుతూ ఉంటారు. ఓకే. సో ప్రజెంట్ మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అయి ఉన్నారు? ప్రజెంట్ మేము తణుకు నుంచి కనెక్ట్ అయి ఉన్నాం. తణుకు నుంచి కనెక్ట్. ఓకే. సో మరి మన ఎల్లో హెల్త్ సిస్టమ్ సంబంధించినటువంటి ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ మీరు చూడగానే అసలు నేను మీకు ఎలా కనెక్ట్ అయ్యాను, అసలు ఫస్ట్ ఎక్కడ మీరు నా గురించి తెలుసుకున్నారు, దాని గురించి కొద్దిగా వివరించండి. మీ యాడ్ ఫేస్బుక్ లో చూశాను సార్. సో ఫస్ట్ టైం మీరు నన్ను ఫేస్బుక్ లో చూశారు. 500 కడితే మీకు గ్యాస్ ట్రబుల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, తగ్గుతుంది అని చెప్పారు. అది మొదట్లో మాట చెప్తే ఎలాగ తగ్గిపోతుంది అని చెప్పేసి అనుమాన పడుతూనే 500 కట్టా. అంటే ఫస్ట్ టైం మీరు అడ్వర్టైజ్మెంట్ చూడగానే ముందు మీకు అనుమానమే కలిగింది. అదే ఇదంతా డబ్బుల కోసం చేస్తూ ఉంటారు. సరే నా బాధ తగ్గించుకోవడానికి ఏదైనా సరే, ఒక సముద్రంలో వెళ్ళిపోయేవాడికి ఒక చిన్న పొల మొక్క దొరికినా సరే దాన్ని పట్టుకుని చేద్దామని ఉంటుంది కదా సార్. అందుకని ఫేస్బుక్ లో మిమ్మల్ని బేసిక్ ట్రైనింగ్ కోసం రిజిస్టర్ అయ్యాను సార్. ఓకే. సో ఫేస్బుక్ లో ఫస్ట్ టైం నా అడ్వర్టైజ్మెంట్ చూశారు, అక్కడ నేను మీకు పరిచయం అయ్యాను ఫస్ట్. సో 500 రూపీస్ అని అడ్వర్టైజ్మెంట్ ఉంది. సో ముందు నమ్మలేదు. సో మీ బాధ అలా ఉండటం వలన సరే ఎప్పట్లో ఏ బాగుంటుంది అనే ఉద్దేశంతో మీరు దీనికి రిజిస్టర్ చేస్తారు. అవును సార్. ఓకే. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అసలు మీరు మన ఎల్లో హెల్త్ సిస్టమ్ లోకి జాయిన్ అవ్వడానికి ముందు అసలు మీ పరిస్థితి ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అసలు? అది నైట్ టైం గ్యాస్ ట్రబుల్, అమీబియాస్ అలాగా 3 సంవత్సరాల మట్టి ఉండేది. అంటే గ్యాస్ ట్రబుల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. మీకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి? అది నైట్ టైం కడుపులో మంట, నైట్ టైం కడుపులో మంట. ఓకే. ఏ తిన్నా పడకపోవటం. అమీబియాసిస్ తోటి అయితే ఒక్కోసారి అటాక్ అయితే మళ్ళీ ఆ మెట్రోడిజనాల్ వేసుకుని చేస్తే గాని వారానికి గాని సెట్ అవ్వలేకపోయేవాడిని సార్. ఓకే. పచ్చాలు చేయటం, అవి మజ్జిగ అన్నం తినటం,
ఇలాగ వారం రోజులు చేయాల్సి వచ్చింది. ఓకే. చేయాల్సి వస్తే అప్పుడు ఆ అమీబియాసిస్ తగ్గేది. గ్యాస్ ట్రబుల్ కూడా అలాగే తగ్గేది. చాలా ఓకే. బాధపడి సో మన ఎల్ఓఎల్ సిస్టమ్ లో జాయిన్ అవడానికి బిఫోర్ నైట్ టైము డిస్కంఫర్ట్, స్టమక్ లో మంటగా ఉండటం, సో మజ్జిగన్నం మీద ఎక్కువగా ఉండటం, అమీబియాసిస్ తో బాధపడుతూ ఉండటం అనేది ఉండేది. ఇంకేమైనా లక్షణాలు ఉండేవి? ఇవే ఉండేవి, ఇంకేమైనా ఉండేవి? ఇంకా మామూలుగా అయితే బీపీ అది ఉండేది. ఓకే. నార్మల్ గా బీపీ అనేది అది. బీపీ ఉండేది. ఓకే. మన బీపీ ఎల్లో హెల్త్ సిస్టమ్ లో కొనసాగుతుంటే మీరు మన ఎల్లో హెల్త్ సిస్టమ్ లో బేసిక్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు. బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అసలు? బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు ఒక 20% వరకు రిలీఫ్ వచ్చినట్టు అనిపించింది. వావ్! సో బేసిక్ ట్రైనింగ్ అంటే మీరు రూ. 500 పే చేసి ఆ బేసిక్ ట్రైనింగ్ అటెండ్ అవ్వగానే, ఆ బేసిక్ ట్రైనింగ్ లోనే మీకు ఒక 20% రిలీఫ్ అనిపించింది. రిలీఫ్ అనిపించింది. ఒక రిలీఫ్ అంటే ఏ అంశంలో మీకు రిలీఫ్ అనిపించింది? అది మంట అది కూడా సబ్సైడ్ అయిపోయింది. సో నైట్ వచ్చేటువంటి మంట అనేది కొద్దిగా సబ్సైడ్ అయింది. సబ్సైడ్ అయింది. కొన్ని ఫుడ్లు తినగలిగేవాడిని. సో గతంలో తినలేనటువంటి కొన్ని రకాల ఫుడ్స్ ని తినగలిగే ఎబిలిటీ ఫార్మ్. ఆ, సో ఇది తినగలిగే బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. అది 20% వరకు రిలీఫ్ వచ్చింది. సో 20% వరకు రిలీఫ్ వచ్చిన తర్వాత కొద్దిగా కాన్ఫిడెన్స్ గెయిన్ అయ్యి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ లోకి జాయిన్ అయ్యారు. అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాను. సో బేసిక్ ట్రైనింగ్ లో నచ్చింది ఏంటంటే సీఎం అది మనసులోని మల్లెములన్నిటిని తీసేస్తున్నాను అదొకటి. ఓకే. సో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ లో మనసులోని మలినాలన్నీ తీసేయడం అనే టెక్నిక్ బాగా నచ్చింది. బాగా నచ్చింది. ఏంటి ఆ టెక్నిక్ ని మీరు పాటిస్తే ఏం జరుగుతుంది మీకు? బాగా నచ్చింది అంటున్నారు అంటే, దానివల్ల మీకేదో కొంత బెనిఫిట్ జరిగి ఉంటది. ఏం బెనిఫిట్ జరిగినట్టు మీరు అనిపిస్తుంది? ఆ మనసులోని మల్లెములన్నిటిని తీసేయగానే రిలీఫ్, ఈ మంట తగ్గిపోవటం, గ్యాస్ రాకపోవటం, అది ఫుడ్స్ అన్ని తినగలిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉండటం అలా జరిగేది. ఓహో! మనసులోని మలినాలన్నీ తీసేస్తున్నాననే టెక్నిక్‌ని ప్రాక్టీస్ చేయడం ద్వారా, సో మంట తగ్గిపోవటం, ఆ ఫుడ్స్ అన్ని తినగలిగేటువంటి పరిస్థితి రావటం అవును. అనేది మీరు గ్రహించగలిగారు. సో ఆ టెక్నిక్ మీకు బాగా ఉపయోగపడిందని చెప్తారు. చాలా బాగా ఉపయోగం. చాలా బాగా. ఆ! సో మన ఎల్ఓఎల్ సిస్టమ్‌లో మెయిన్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు ఎన్ని రోజులకి బాగా రిజల్ట్ అనిపించింది? బా 1 మంత్‌కి 50% రిజల్ట్ వచ్చిందండి. ఒక 1 మంత్‌కి 50%. ఆ రిజల్ట్ వచ్చాక మీరు మీటప్ పెట్టారు అవును. హైదరాబాద్. హైదరాబాద్‌లో మనం తాజ్ డెక్కన్ హోటల్‌లో మీటప్ అయ్యాం. అవును. నేను జాయిన్ అయిన 1 మంత్‌కి నా అదృష్టం కొద్దీ మీటప్ వచ్చిందనమాట. ఓకే. ఓకే. అప్పటికే మీ ఎదురుగుండానే బిర్యానీ అది తిన్నాము. మనం అంతా అవును. మా కలిసి. ఎదురుగానే బిర్యానీ ఆ రోజు మీకోసం వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేయించాం. వెజ్ మీరు అంచేత స్పెసిఫిక్‌గా రిక్వెస్ట్ చేశారు. వెజిటేరియన్స్ కూడా కన్సిడర్ చేసి ఫుడ్ ఆ! ఉండేలా అరేంజ్ చేయండి అంటే మీకోసం వెజ్ ఐటెమ్స్ అరేంజ్ చేశాం. ఆ రోజు వెజ్ బిర్యానీ బాగా ఎంజాయ్ చేశారు కదా! వెజ్ బిర్యానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఓహ్! ఎంచేతంటే ఆ రోజు ఏమి కాలా ఇంకా. అప్పటినుంచి కూడా ఇంక ఆ! ఏమి తిన్నా ఇదివరకు అంత సీన్ ఉండేది కాదండి. ఇడ్లీ తినటం, లేకపోతే మజ్జిగ అన్నం తినటం అలా జరిగేది. ఇంతకుముందు అంత సీన్ ఉండేది కదా! అంటే బిర్యానీ తినేవాళ్ళు కాదా? బిర్యానీ గాని, పులిహోర గాని తింటే మంటొచ్చేది. బిర్యానీ గాని, పులిహోర గాని తింటే మంటొచ్చేది. మళ్ళీ ఫాంటాసిడ్ వేసుకుంటే గాని అది డైలీ ఫాంటాసిడ్ 40 వేసుకునేవాడిని. ఓకే. డైలీ ఫాంటాసీ 40 ఇయర్స్. ఆ ఫాంటాసిడ్ 40 వేసుకున్నా కూడా తినగలిగేవాడిని కాదు. సో అది ఆ టాబ్లెట్ యేసుకున్నా కూడా ఈ ఫుడ్స్ తినగలిగేవారు కాదు. తినగలిగేవాడిని కాదు. సో మరి ఇప్పుడు అన్ని జస్ట్ తినగలుగుతున్నారా? ఇప్పుడు తినగలుగుతున్నారా? రైట్ నౌ ఇప్పుడు బిర్యానీ, పులిహోర తినగలుగుతున్నారా? ఇప్పుడు బిర్యానీ, ఆవకాయ వావ్! అన్నీ డైలీ ఆవకాయ. ఆ! బజ్జీలు అన్నీ తినగలుగుతున్నాం. బిర్యానీ, ఆవకాయ, బజ్జీలు. ఆ! మరి చాలా మంది డాక్టర్స్ అసలు ఈ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయమని చెప్తుంటారు కదా! గ్యాస్ ట్రబుల్ వాళ్ళకి. మా డాక్టర్ గారు కూడా అలాగే చెప్పారు. ఓకే. ఫుడ్ తినకుండా ఫాంటాసిడ్ వేసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పేవారు. ఓకే.
కానీ మీ ట్రైనింగ్ లో మట్టుకు ఫుడ్తో సంబంధం లేదు, ఆలోచన విధానం మార్చుకుంటే సరిపోతుందని చెప్పారు. సో ఫుడ్‌తో సంబంధం లేదు. ఆలోచన విధానం మార్చుకుంటే సరిపోతుంది. ఓకే. అది చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకే. చాలా చక్కగా ఓకే. అండ్ మన ఎల్లో హెల్త్ సిస్టమ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు 1 మంత్‌కి 50% ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. తర్వాత హైదరాబాద్‌లో జరిగిన మీటప్‌లో మీరు అన్ని ఫుడ్స్‌ని ఎంజాయ్ చేయగలిగారు. ఇంక అక్కడి నుంచి పులిహోర తిన్నా కూడా డిస్కంఫర్ట్ రాకపోవడం అనేది ఒక ఫస్ట్ 1 మంత్‌లోనే మీరు ఆ రిజల్ట్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. వెరీ గుడ్. అవును. మరి మన అవును ఎల్లో సార్. హెల్త్ సిస్టమ్‌లో నడుస్తుంటే మీకు కలిగినటువంటి ఇబ్బందులేంటి? ఇబ్బందులేమన్నా కలిగినాయా? అంటే నా సైడ్ నుంచి గాని, మన సిస్టమ్ సైడ్ నుంచి గాని, మన పద్ధతుల దగ్గర గాని, ఎక్కడన్నా ఏమన్నా డిఫికల్టీస్ మీకేమైనా అనిపించినాయా? మీటప్ అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ మళ్ళీ అది రిపీట్ అయింది సార్. ఓకే. ఒక రిజల్ట్ వచ్చినట్టు వచ్చి మీటప్ అయిన తర్వాత మళ్ళీ సమస్య రిపీట్ అయింది. ఓకే. రిపీట్ అయింది. మళ్ళీ ఒక మీ క్లాసులు అటెండ్ అవ్వటం, హ్మ్. హ్యాకథాన్ క్లాసులు అటెండ్ అవ్వటం. హ్యాకథాన్ ఇది క్లాస్. ప్రతి వారం లక్షవారం, ఆదివారం క్లాసులు అటెండ్ అవుతూ ఉండగా క్రమంగా 3 మంత్స్‌కి బాగా 80% వరకు రికవరీ వచ్చేసింది. సో, మన మీటప్ అయిన తర్వాత అంటే ఫస్ట్ ఒక 50% ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. తర్వాత మళ్ళీ కొద్దిగా బ్యాక్‌కెళ్ళింది. సో, బ్యాక్‌కెళ్ళింది. బ్యాక్‌కెళ్ళినప్పుడు మీరు ఆదివారం, గురువారం జరిగే క్లాసెస్ అసలేం మిస్ అవ్వకుండా సిస్టమాటిక్‌గా ఫాలో అవ్వటం వలన 90 డేస్ అయిపోయేసరికల్లా 80% రిజల్ట్ వచ్చింది. 80% బాగా వచ్చింది. సో, ఎందుకు వెనక్కెళ్ళిందో అర్థమైందా మీకు? కొన్ని సమస్యల వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఓకే. అది ఫస్ట్‌లో నేను ఫుడ్ వల్ల అనుకునేవాడిని. హ్మ్. ఫుడ్ వల్ల కాదు, వేరే సమస్యల వల్ల వెనక్కెళ్ళింది అని చెప్పేసి. వేరే సమస్యల గురించి ఆలోచిస్తున్నప్పుడు మన మీద పడేటువంటి ఒత్తిడి వలన టెన్షన్ వల్ల. టెన్షన్. అవును సార్. మీరొకసారి చెప్పినట్టు గుర్తుంది నాకు. మీ ఇంటి పక్కన ఎవరో హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకుంటూ వాళ్ళ వెహికల్ వచ్చి మీ మెట్లు అని డాష్ చేస్తే ఆ సీన్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అసలేం జరిగిందో అది? అది మా హౌస్ దగ్గర పాత ఇల్లు ఒకటుంది. అదేమో అతను కొట్టేసాడనమాట. ఆహ్, ఈ గం గంగాధర్ అని ఒకాయన ఉన్నాడు. ఓకే. ఆయన మా మెట్టు కొట్టేసాడు. ఓకే. మెట్లని కొట్టేసిన కొట్టేసారు. తర్వాత వాడికి మాకు చాలా ఫైట్‌లు జరిగాయి ఇదివరకు. వారికి మీకు సరే, గతంలో కొన్ని ఫైట్స్ జరిగాయి. ఫైట్‌లు జరిగింది. హ్మ్. సరే అని జెప్పేసి నేను ఇంటి దగ్గర ఇక్కడ ఉండి కూర్చొని గంగాధర్ అంతా నాకు మేలు చేస్తాడు హ్మ్. అనుకుని అలాగా చక్కగా అనుకుంటూ వెళ్ళి అతనితో మాట్లాడానన్నమాట. సో, అతను గంగాధర్ ఎప్పుడు అంటే గతంలో ఆయనకి మీకు కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో, ఆయన వెహికల్ వచ్చేసి మీ ఇంటి మెట్లని డిస్టర్బ్ చేసింది. మీరు గతంలో ఆయన పట్ల నెగెటివ్‌గా ఆలోచన బదులు పాజిటివ్‌గా ఆలోచన మొదలుపెట్టారు. ఆయన పాజిటివ్‌గా ఆలోచిస్తే పాపం ఆయన వెంటనే "ఎందుకండి భాస్కరరావు గారు మీకు కట్టించేసి ఇచ్చేస్తాను" హ్మ్. అని చెప్పేసి వెంటనే కట్టించేసి ఇచ్చేసాడండి. అంచేత అవును. మీరు చెప్పింది చాలా ఉపయోగపడింది. ఓకే. అతను అతను అలా మాట్లాడతాడని కూడా అనుకోలేదు నేను. సో, అతను నేను అలా మాట్లాడతాడని కూడా అనుకోలేదు. అనుకోలేదు. ఎందుకంటే గతంలో చిన్న విరోధం ఉండేది కాబట్టి. అవునండి. ఆ! 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 మరి అటువంటి రిజల్ట్‌ని తీసుకురావడంలో ఏ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూట్ చేసింది బాగా మీకు? అదే అందరిని భగవంతుని స్వరూపం అనుకోవడం. అందరిని భగవంతుని స్వరూపం అని అనుకోవటం అనేది బాగా ఉపయోగపడింది. బాగా ప్రతి ప్రతి వాళ్ళని కూడా భగవంతుని స్వరూపం అనుకోవటం. భగవంతుని స్వరూపం. అవును సార్. సో, మీరు చాలా గతంలో రిలీఫ్ నాతో చెప్పేవారు. సార్ నేను గతంలో చాలా రకాల మెడిటేషన్ పద్ధతులు, ప్రాణిక్ హీలింగు ఆహ్, ఆహ్, చాలా రకాల కోచెస్ దగ్గర చాలా ట్రైనింగ్ అయ్యానండి అని కూడా చెప్పారు గతంలో. మీరు నాకు ఆ చెప్పారు. ప్రాణిక్ హీలింగ్ ట్రైనింగ్ అయ్యాను. ఓకే. 70,000 ఖర్చు పెట్టి. 70,000 ఖర్చు పెట్టి అయ్యారు. ఓకే. ప్రాణ వైలెట్ హీలింగ్ అని. అయితే ఇవి పనిచేస్తాయి గానీ, టెంపరరీగా పనిచేస్తాయి.
ఆ ఓకే. వ్యక్తి యొక్క మా ఆలోచన విధానం మార్చుకోకపోతే మళ్ళీ మన్నాడే వచ్చేస్తుంది. సో, అంటే అవన్నీ పనిచేస్తాయి. కానీ ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం మార్చుకోనప్పుడు మళ్ళీ అవి టెంపరరీగానే పనిచేసి మళ్ళీ బ్యాక్. మళ్ళీ రిపీట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటి మీ ఆ విధానం పద్ధతులకి, మన పద్ధతులకి డిఫరెన్స్ ఏంటి? మన దానిలో ఉన్న బెటర్‌మెంట్ ఏంటి? ఎందుకంటే మీరు ఆ పద్ధతుల్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. దాంతో పాటు దీన్ని కూడా అయ్యారు. ఎల్లో హెల్త్ విధానం. అవునండి. ఏంటి దీనిలో ఉన్నటువంటి పాజిటివ్ థింగ్ ఏంటి? ఏ ఫ్యాక్టర్ బాగా బెటర్‌గా అనిపించింది? ఎందుకంటే మీరు దాన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. దీన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. సో, అ- దాన్ని అందులో ఎక్స్‌పీరియన్స్ అయిన వ్యక్తుల పర్సన్ యొక్క కూడా అక్కడ మీకు రిజల్ట్ రాక మళ్ళీ ఇంకో కొత్త సిస్టమ్‌లో జాయిన్ అవ్వాల్సొచ్చింది. అవును సార్. బెటర్‌మెంట్ అయి- వచ్చింది. ఏంటి అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్ ఏం ఉండి ఉంటదని మీ మనసు మీకు అనిపిస్తది? ఇందులో వ్యక్తి యొక్క మానసిక ఆలోచన విధానాన్ని మారుస్తారు మీరు. ఓకే. అక్కడ అయితే ఈ జబ్బు ఉంది, నాకు హీలింగ్ చేయండి అంటారు. ఆ హీలింగ్ చేస్తాడు. చేసిన తర్వాత ఆ ఆలోచన విధానంలో వాళ్ళ కోపము, అసూయ, ద్వేషం అలాగే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకే. అది మర్నాడు మళ్ళీ వచ్చేస్తుందనమాట. సో, ఈ కోపము, అసూయ, ద్వేషం అట్లానే ఉంచి వాళ్ళ హీలింగ్ ప్రక్రియ జరుగుతదక్కడ. కలుగుతుంది. సో, జరుగుతుంది. దానివల్ల టెంపరరీ రిలీఫ్ వస్తది. మళ్ళీ ఈ ఉండకూడనటువంటి భావాలు ఉండటం వల్ల మళ్ళీ రిపీట్ అవుతాం. మళ్ళీ రిపీట్ అయిపోతుంది. సో, మన దానిలో ఏమో ముందు అవి రిమూవ్ అయ్యేలా చేస్తున్నాం కాబట్టి, అన్ మనం దానిలో ఎక్కువ రిజల్ట్ మనం తీసుకోవాలి. ఈ విధానమే కరెక్ట్ అని అనిపించింది నాకు. ఈ విధానమే కరెక్ట్ అని. అదండి. ఎందువల్ల ఈ విధానమే కరెక్ట్ అని ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? ఇందులో వ్యక్తిని డైరెక్ట్‌గా మారుస్తాం గదండీ! వ్యక్తి యొక్క అసూ ఆలోచన విధానాన్ని మార్చడానికి మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి, అసూయ, ద్వేషము, కోపము ఇవన్నీ గూడా తీసేయడానికి మీరు చక్కగా ట్రైనింగ్ ఇస్తారు 3 నెలలు. ఈ ఓకే. 3 నెలలు మీరు ట్రైనింగ్ ఇస్తే గాని అసూయ, ద్వేషము, కోపము పోవని నా ఉద్దేశం. ఓకే. ఏదైనా గాని ఒక 3, 4 మంత్స్ ప్రాపర్ ట్రైనింగ్‌లో ఉంటే గాని, మన లోపల కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి గూడు కట్టుకొని ఉన్నటువంటి అసూయ గాని, కోపం గాని, ద్వేషాలు గాని పోవు అనేది మీ అభిప్రాయం. మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. పర్సనల్ ఇన్నాళ్ళ ఎక్స్‌పీరియన్స్. పాటు మీరు యెల్లో హెల్త్ సిస్టమ్‌తో నడవటం వల్ల మీకున్న అండ్ మీరసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఈ యెల్లో హెల్త్ సిస్టమ్‌లోకి? జూన్ 2023లో జాయిన్ అయ్యాను ఫస్ట్‌లో. జూన్ ఫస్ట్ 2023 ఫస్ట్ మీరు రిజిస్టర్ అయ్యారు. ఆల్‌మోస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ జూన్ 2024 1 ఇయర్ అవుతుంది మీరు జాయిన్. 1 ఇయర్ అవుతుంది. అసలు మీకు కంప్లీట్‌గా 100% బెటర్‌మెంట్ అవ్వడానికి ఎన్ని మంత్స్ పట్టింది సార్? 5 మంత్స్ పట్టింది సార్. కరెక్ట్‌గా 100% రిజల్ట్ వచ్చేసరికి నాకు 5 మంత్స్ పట్టింది. 100% రిజల్ట్ వచ్చేసరికి 5 మంత్స్. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఎంత పర్సెంటేజ్ మీకు తగ్గినట్టు? నాకు 100% ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఏమీ లేదు సార్. గ్యాస్ ట్రబుల్ ఏం లేదు. ఎన్నాళ్ళ నుంచి మీరు టాబ్లెట్ వాడటం ఆపేసారు? ఒక మీ దగ్గర జాయిన్ అయ్యాక ఒక 2 మంత్స్‌కి కంప్లీట్ మానేసా. సో, నా దగ్గర జాయిన్ అయిన తర్వాత ఒక 2 మంత్స్ పాటు వాడారు అవసరాన్ని బట్టి. తర్వాత నుంచి కంప్లీట్‌గా డ్రాప్ చేశారు. కంప్లీట్‌గా మానేసా. అంటే ఫ్రమ్ లాస్ట్ ఒక 7, 8 మంత్స్ నుంచి మీరు టాబ్లెట్ మీద లేరా? టాబ్లెట్ మీద అసలు లేదండి. టాబ్లెట్ ఏసుకోవట్లేదు. మీరు అన్ని ఫుడ్స్ తినగలుగుతున్నారా? అన్ని ఫుడ్స్ తినగలుగుతా. ఏది బిర్యానీ గాని, పులిహోర గాని ఆ! మీరు చెప్పిన ఇవాళ ఆవకాయ కూడా అన్నారు అది కూడా తినగలుగుతున్నారా? ఇవాళ కూడా ఆవకాయ వేసుకొని తిన్నా. ఇవాళ కూడా ఆవకాయ చేస్తున్నారు. అండ్ మన యెల్లో హెల్త్ సిస్టమ్‌లో మీకు 100% రిజల్ట్ వచ్చింది. మరి ఈ 100% రిజల్ట్ రావడానికి మీరేమైనా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం ఏమన్నా నడిచారా? ఒకవేళ నడిస్తే ఆ ప్లాన్ ఏంటో చెప్పండి. మన వాళ్ళు కూడా మన స్టూడెంట్స్ కూడా వాళ్ళు మీరు ఫాలో అయినటువంటి ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తారు. మీరు చెప్పినట్టు అందరినీ భగవంతుని స్వరూపంగా చూడటం ఒకటి. ఓకే. డైలీ కూడా చారిటీ గుడిలోకి వెళ్ళడం. ఓహ్! చారిటీ చారిటీ గుడిలోకి వెళ్ళి. ఈ రోజు వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హ్మ్. రూ. 10 గుడిలో వేయటం. ఏది మీరు జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు టెంపుల్‌కెళ్ళి రూ. 10 ఏస్తారు. రూ. 10 వేస్తున్నాను. మరేంటి ఆ రూ. 10 ఏయటం వలన ఏం ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది మీకు? హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది సార్. హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది.
ఫైనాన్షియల్‌గా కూడా నాకు కొంత 3,00,000 నాకు, నా మిసెస్‌కి ఇంకో 3,00,000 కలిసొచ్చింది. యూటీఐ మీరు రెగ్యులర్ గా షేర్స్ చారిటీ చేయడం అనేది ఫ్రమ్ పాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ ప్రాసెస్ వల్లనే మీకు ఫైనాన్షియల్ గా ఒక 3,00,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. 3,00,000 మా మిసెస్‌కో 3,00,000 ప్రాఫిట్ వచ్చింది. మీకు 3,00,000 మిసెస్ కి 3,00,000 అవును సార్. ఇద్దరి మీద 6,00,000. 6,00,000 వచ్చింది. ఇది ఓన్లీ దేని వల్ల వచ్చి ఉండిద్ది అంటారు? కన్ఫర్మ్ గా చారిటీ వల్లేనంటారా? నేను నమ్మేది చారిటీ వల్లే వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారు అమౌంట్. మ్యూచువల్ మీరు నాకు ఫండ్స్. స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. అవును సార్. చారిటీ ఎంత పర్సెంటేజ్ అది హైక్ అయింది మీకు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి? 200% 200% హైక్ అయింది. చూడండి, మనం కొంత హైక్ అయితేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఆ చారిటీ రెగ్యులర్ గా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, నేను మన స్టూడెంట్స్ అందరికీ చెప్తా ఉంటాను, మీరు ఎల్లో హెల్త్ లో ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో, ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ కి చెప్పినటువంటి సిస్టమ్ ను పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ఒక 3 to 4 months లో మీరు పే చేసిన దానికి డబల్ వస్తుందని నేను చెప్తాను. సో మీరు వచ్చేసరికి ఎల్లో హెల్త్ సిస్టమ్ కి టోటల్ గా మీరు అప్పుడు ఎంత సార్ పేమెంట్? 23,000 కదా మీరున్నప్పుడు? 23,000 చేశాను. 8 + 15 మీరున్నప్పుడు 23,000, ఇప్పుడు అది 28,000 అయింది. సో మీరు 23,000 ఇన్వెస్ట్ చేశారు. సో అవును ఇచ్చినటువంటి సార్. సిస్టమ్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతూ వచ్చారు. సో అవును సార్. 1 ఇయర్ లో 1 డే కూడా చారిటీని బ్రేక్ చేయలేదు. సో దానివల్ల మీకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే, మీకు ఒక 3,00,000 ప్రాఫిట్ వచ్చింది. మీ మిసెస్ కి ఒక 3,00,000 ప్రాఫిట్ వచ్చింది. వచ్చింది. టోటల్ గా 6,00,000 ప్రాఫిట్. అవును సార్. అంటే నేను మన ఎల్లో హెల్త్ లో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో డబుల్ గా, త్రిబుల్ గా మీకు బ్యాక్ వస్తది డిఫరెంట్ ఫార్మాట్స్ లో అని చెప్తాను. అంటే అవును మనసు సార్. ప్రశాంతంగా ఉంటే మీరు సంపదను ఆకర్షించే వ్యక్తిగా మారతారని చెప్తాను. నిజమైందా మీ విషయంలో అది? నిజమైంది. వెరీ నాకు సంతోషంగా ఉన్నది ఏంటంటే డబ్బులొచ్చినందుకు కాదు, హెల్త్ ఇంప్రూవ్ అయింది. గ్యాస్ డబ్బులు ట్రబుల్ వచ్చింది కాదు, హెల్త్ ఇంప్రూవ్ అయింది. ఓకే. అందుకని చాలా డబ్బులొచ్చినందుకు కూడా చాలా సంతోషంగానే ఉంది. అవును. కాపోతే హెల్త్ ఎన్ని డబ్బులు పెట్టినా దొరకదు కదండీ! హెల్త్ ఎన్ని డబ్బులు పెట్టినా దొరకట్లేదు. దొరికింది. దానికి చాలా హ్యాపీగా. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్‌తో పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో ఎంతమంది జాయిన్ అయ్యి, ఎన్ని ఎండోస్కోపీలు చేయించుకొని ఎంత బాధపడుతున్నారు. ఈ విషయం మీ దగ్గర తెలిస్తే అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఇంటర్వ్యూ ఇస్తున్నాననమాట. అదేలెండి. సో మిగతా వాళ్ళందరూ కూడా మన ద్వారా తెలిస్తే అట్‌లీస్ట్ కొంతమంది కన్నా ఉపయోగపెట్టుకుంటారనేది మీ ఇంటెన్షన్. నేను కమల్ గారి ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చిందండి నాకు. సో మీరు ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు? కమల్ గారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు. కమల్ గారు, బాలు గారు. కమల్ గారు టాప్ అనమాట. కమల్ గారి ఇంటర్వ్యూ ఒక 20 సార్లైనా చూసుంటాను. వావ్! గ్రేట్. నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అంటే రిజల్ట్ వచ్చేటువంటి పర్సన్స్‌కి రిజల్ట్ ఎందుకొస్తది అంటే, సక్సెస్ అయినటువంటి పర్సన్ యొక్క ఇంటర్వ్యూని నంబర్ ఆఫ్ టైమ్స్ చూడటం వలన, వాళ్ళేం చేస్తారో యాజ్ ఇట్ ఈస్‌గా అలా చేయగలుగుతారు. నాకెప్పుడు బాధ కలిగినా ఆ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాననమాట. మీకెప్పుడు కమల్ కొద్దిగా గారు. బాధ కలిగినా, కొద్దిగా బ్యాక్‌కెళ్ళినట్టున్నా ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్ యొక్క కమల్ గారి హ్మ్. ఇంటర్వ్యూ చూస్తుంటారా? ఓకే. కమల్ గారి ఇంటర్వ్యూ. ఇట్లానే మీలానే మన కమ్యూనిటీలో బాజీ గారు ఒకాయన ఉన్నారు. ఆయన విజయవాడ నుంచి. ఆయనకి 22 అవును. ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది. సో అవును కంప్లీట్‌గా సార్. క్యూర్ అయ్యారు. ఆయన గూడా ఒకసారి నేను ఆయనతో ఫోన్‌లో మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్పారంటే, ఎవ్రీడే నైట్ భోజనం చేసే ముందు వాళ్ళ వైఫ్ ఆయన ఇద్దరు కూర్చొని బాలు గారి ఇంటర్వ్యూ పెట్టుకుంటారంట. బాలు గారు. ఆ ఇంటర్వ్యూ అయిపోయేలోపు వీళ్ళు భోజనం అయిపోద్ది. అంటే ఎవ్రీడే వాచ్ చేస్తూనే ఉంటారంటండి. అదొక ధైర్యం ఆ! వచ్చేస్తది. ఒక ధైర్యం. మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో, ఆ ఇంటర్వ్యూలో చూస్తే మనకు అర్థమవుతుంది. మనం కరెక్షన్స్ చేసుకుంటే రిజల్ట్స్. యెస్ సార్. సో రిజల్ట్‌గా మీకు ఆ కమిట్మెంట్ చూసారా? 20-30 టైమ్స్ ఒకే ఇంటర్వ్యూని వాచ్ చేస్తున్నారంటే, ఆ పేషెన్సీ మీకు ఈ రిజల్ట్‌ని తీసుకొచ్చింది. అవును సార్. ఎందుకంటే నౌ ఏ డేస్ అందరూ కూడా అంత పేషెన్సీ లేకుండా ఉన్నారు. వెరీ గుడ్. మీటప్ కూడా చాలా ఉపయోగపడిందండి మాకు. ఏవండి? మీటప్ కూడా చాలా ఉపయోగపడింది. మీటప్ కూడా డైరెక్ట్‌గా మీట్ అవ్వడం అనేది కూడా చాలా బాగుంది. ఉపయోగపడింది. ఏంటి విజేందర్ రెడ్డి సార్ దగ్గర నుంచి ఏం కొత్త విషయాలు నేర్చుకున్నారు? ఆ రోజు మీటప్‌లో మనకి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విజేందర్ రెడ్డి గారు. విజయేంద్ర సార్ విజేందర్ రెడ్డి చాలా సార్. చాలా బాగా
హాస్యంగా నవ్వించారు. చాలా బాగా హాస్యంగా నవ్వించారు. ఓకే. అదే ఆవిడ ఆయన చెప్పింది కుటుంబ సభ్యుల్ని, భార్యని ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి. ఆ! ఎప్పుడైతే నువ్వు ద్వేషించావో నీ పతనం ప్రారంభం అవుతుంది అని ఓకే. చెప్పేసి చెప్తాడు. వావ్! డైరెక్ట్‌గా. ఇప్పటికి గుర్తుంది. మనకి ఆల్‌మోస్ట్ ఆల్ మీటప్ అయిపోయి 10 మంత్స్ అవుతుంది ఇప్పటికి. రేపు ఆగస్ట్‌కి 1 ఇయర్ అవుతుంది. అవును సార్. ఇప్పటికి మీరు ఆ పాయింట్ గుర్తుపెట్టుకున్నారు. భార్యని బాగా ప్రేమించాలి. ఆ! కుటుంబ వరకు సభ్యుల్ని బాగా ఎవరిని కూడా ఇన్‌స్పైర్ అయింది. భార్యననే కాదు, హ్మ్. కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ద్వేషించరాదు. ఓకే. ఎవరిని ద్వేషించరాదు. హ్మ్. కుటుంబ సభ్యుల్ని ము ముఖ్యంగా ప్రేమించాలని చెప్పేసి చెప్పారు. ఓకే. గుడ్. సో, మరి మన యెల్లో హెల్త్ ఫ్యామిలీ మీరు ఆల్‌మోస్ట్ ఆల్ 1 ఇయర్ నుంచి నాతో కలిసి జర్నీ చేస్తున్నారు. నేను మీకు కోచ్‌ని కాబట్టి నేను కోచింగ్ ఇస్తున్నాను. మన ఫ్యామిలీలో ఉన్న ఇతర మెంబర్స్ దగ్గర నుంచి మీరు ఎవరెవరి దగ్గర నుంచి ఇన్‌స్పైర్ అయ్యారు బాగా? బాగా నుంచి మీకు బాగా సపోర్ట్ లభించింది? బాగా ఇన్‌స్పైర్ అయింది శ్రీనివాసరావు గారు సార్. శ్రీనివాస్ గారు. ఎవరు? ఆ! సయాటికా సక్సెస్ స్టోరీ. దాంట్లో కూడా సయాటికా సక్సెస్ స్టోరీ చెప్పారు. ఓకే. ఓకే. ఆయన ఎన్నో బాధలు పడి హాస్పిటల్స్ తిరిగి హ్మ్. ఎంతో మీతో జర్నీ చేసి ఆయన తగ్గించుకున్నారు. అవును. ఆయనది బాగా ఇన్స్పిరేషన్. ఓకే. అండ్ మీరు నెక్స్ట్ మనకి హైదరాబాద్‌లో ఉన్న ఆర్‌కే గారితో ఫ్రీక్వెంట్‌గా టచ్‌లో ఉంటున్నట్టున్నారు. ఆర్‌కే గారు. మీరు ఎక్కువగా ఎవరితో ఎక్కువ కమ్యూనికేట్ అవుతూ ఉండేవారు? నేను కాకుండా మన స్టూడెంట్స్‌లో ఎవరితో ఎక్కువగా కోరిలేట్ అవుతూ ఉండేవారు? కోరిలేషన్ ఎక్కువ నేను ఎవరితో చేయలేదు గానీ, ఎక్కువగా ఎవరితో చేయలేదు. మీటప్‌లోనే కలుసుకున్నామండి. మీటప్‌లోనే కలుసుకున్నారు. ఓకే. హ్మ్. కానీ మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసింది మాత్రం కమల్ సారు, విజేందర్ రెడ్డి సారు ప్లస్ శ్రీనివాస్ శ్రీనివాసరావు. గారు. ఎక్కువ ఉదయలక్ష్మి గారు ఆవిడ చెప్పారు. ఉదయలక్ష్మి గారి నుంచి ఆవిడ చెప్పేటువంటి మాటల నుంచి కూడా బాగా ఇన్‌స్పైర్ అయ్యారు. చెప్పారు. బాగా. ఓకే. అండ్ రిజల్ట్స్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి? కొంతమంది ఏం చెప్తున్నారంటే కొద్దిగా ముందుకెళ్తుంది, మళ్ళీ వెనక్కెళ్తుంది, ముందుకెళ్తుంది, వెనక్కెళ్తుంది అని చెప్తున్నారు. మీకొచ్చినుండే రిజల్ట్స్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి? నాకు 2 నెలలు చాలా స్పీడ్‌గా రికవర్ అయిపోయింది సార్. 2 నెలలు బాగా స్పీడ్‌గా రికవర్ అయ్యారు. ఓకే. 50% వరకు వచ్చేసింది. హ్మ్. ఆ రెండో నెల చివర్లో కొంచెం మళ్ళీ బ్యాక్ అయింది. బ్యాక్ అయ్యి 2 నెలల చివరిలో మళ్ళీ కొద్దిగా బ్యాక్ పెయిన్. ఓకే. 20%కి వచ్చింది. ఓకే. వెనక్కెళ్ళిపోయారు 20%. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మీ ట్రైనింగు ఇది పొందటం వల్ల మళ్ళీ 50%కి వచ్చేసింది 3 సో, మంత్స్‌కి. మళ్ళా బ్యాకెళ్ళిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా సిస్టమ్‌కి కనెక్ట్ అయిపోయి ఉండటం వల్ల మళ్ళీ బ్యాక్ 50%కి రాగలిగారు. ఓకే. వచ్చిందండి. హ్మ్. 6 మంత్స్ కల్లా 100% వచ్చేసింది. ఒక 6 మంత్స్ కల్లా 100% ఇచ్చారు. అవును. నాకే తగ్గిందంటే ఇంక చిన్న పిల్లలు వాళ్ళు నాకే ఈ ఎంత బై ద వే వయసులో మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? రైట్ నౌ మీ ఏజ్ ఎంత? 62 సార్. 62. సో, మీరేం చెప్తున్నారు? పెద్ద వయస్సు వ్యక్తిని నేను. నాకే తగ్గింది అంటే మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న వయస్సు వాళ్ళు. గ్యాస్ట్రైటిస్ 30, 40, 50 ఆ ఏజ్‌లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఇంకా ఫాస్ట్‌గా తగ్గుతదని చెప్తున్నారు. అవును సార్. అవును. అండ్ మీరు టీచ్ చేస్తున్నారా? మన దానిలో టీచ్ చేసే ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మీరేదైతే మనం ఇంటర్వ్యూ ఇస్తున్నామో, ఇది కూడా ఇంకా మన యెల్లో హెల్త్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మీరు టీచ్ చేయటం. మీ చేస్ ఫాలో అయిన విధానాన్ని టీచ్ చేయటం. సో, మీరు మన యెల్లో హెల్త్‌లో ఫాలో అవుతున్నప్పుడు టీచింగ్ ప్రాసెస్ చేసేవారా? లేదా? టీచింగ్ ప్రాసెస్ చేసేవాడినండి. మా చుట్టాలకి వాళ్ళకి చేసేవాడిని. మీ చుట్టాలకి, వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళు. మీరేమి నేర్చుకుంటున్నారు? అవును సార్. బై ద వే మీరు ఫ్యామిలీలో మీతో పాటు మేడం గారు కూడా ఫాలో అవుతూ ఉండేవారు బాగా. అవునండి. అవును. హ్మ్. మీరు మేడం గారు ఇద్దరు కలిసి ఫాలో అవుతూ ఉండటం వల్ల ఒకరికొకరు ఆ హ్మ్. అంశాలని షేర్ చేసుకోవడానికి, టీచ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది. అవును సార్. అవును. ఇతర కోణాలలో ఎలా ఉంది ఇంప్రూవ్‌మెంట్? హెల్త్ కోణంలో గనక చూసుకుంటే గ్యాస్ ట్రబుల్ 100% తగ్గింది. బిర్యానీస్ తింటున్నామన్నారు. ఆవకాయ తింటున్నామన్నారు. పులిహోర తింటున్నామన్నారు. మెడిసిన్స్ జీరోకొచ్చినియి అన్నారు. అవును సార్. బానే ఉంది. అమీబియాసిస్ పరిస్థితి ఎలా ఉంది? అమీబియాస్ అసలు జాడే లేదు ఇప్పుడు.
అమీబియాసిస్ జాడలేదా? మర్చిపోయాం. అమీబియాసిస్ అనేది ఒకటి ఉన్నదే మర్చిపోయారు. లేదు, జాడలేదు. జాడలేదు. అవును సార్. అంటే అది కూడా క్లియర్ అయిపోయింది. వాట్ అబౌట్ బీపీ ఎలా ఉంది? ఎందుకంటే మన దానిలో జాయిన్ అయినటువంటి వాళ్ళు సిస్టమేటిక్ గా ఫాలో అవుతుంటే వాళ్ళ యొక్క బీపీ టాబ్లెట్ కూడా నెలలు గడుస్తూ ఉండే కొంచెం తగ్గుతూ వస్తుంది. మీరు గతంలో బీపీ టాబ్లెట్ డోస్ లో ఇంప్రూవ్మెంట్ ఉందా, తగ్గిందా, అది అట్లానే మెయింటైన్ అవుతుందా? బీపీ పరిస్థితి ఎలా ఉంది? బీపీ నార్మల్ గానే ఉంటుందండి, ఓకే. కానీ టాబ్లెట్ మటుకు మానట్లేదు నేను. సో గతంలో మీరు టాబ్లెట్ మన ఎల్ఓఎల్ సిస్టమ్ లో ఉన్నప్పుడు కూడా నార్మల్ గానే ఉండేదా? అప్పుడు కొంచెం ఎక్కువే ఉండేది. అప్పుడు కొంచెం ఎక్కువే ఉండేది. ఇప్పుడైతే నార్మల్ గానే ఉంటుంది. బట్ ఇప్పుడు నార్మల్ గానే ఉంటుంది, కానీ డాక్టర్ గారు మట్టుకు మానొద్దని చెప్పారు. డాక్టర్ గారు మానొద్దని చెప్పారు. అది ఈ వయసులో మానొద్దని చెప్పారు. వెరీ గుడ్. ఎందుకంటే డాక్టర్ గారి అడ్వైస్ మనం ఫాలో అవుతూ వెళ్ళాలి. సో మీ వయసు దృష్ట్యా మానొద్దని చెప్పారు. బట్ మీకైతే నార్మల్ మెయింటైన్, నార్మల్ గానే ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి నార్మల్ గా మెయింటైన్ అవుతుంది మీకు తెలిసి? నార్మల్ గా అయితే 3 months 6 months బట్టి నార్మల్ గానే ఉంది. 3 to 6 పాస్ట్ 3 to 6 months నుంచి నార్మల్. చూడండి, మనం ఎల్లో హెల్త్ లో ఫాలో అయ్యింది బీపీని కూడా కంట్రోల్ చేయడంలో ఉపయోగపడిందని మీకు ఏమైనా అనిపిస్తుందా? డెఫినెట్ గానే, డెఫినెట్ గా. డెఫినెట్ గా. ఏం చేద్దంటే మన కోపము, ద్వేషము, అసూయ ఈ 3 లేనప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. హోంవర్క్ ఒకటి చాలా బాగా ఉపయోగపడింది. హోంవర్క్ అనేది బాగా ఉపయోగం. హోంవర్క్ కూడా చాలా బాగా ఉపయోగపడింది. చాలా మంది చెప్తారు హోంవర్క్ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీనెస్ పెరుగుతుందని చెప్తారు. హోంవర్క్ చేసిన తర్వాత మీ బాడీలో మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు మీ ఫీలింగ్ ఏంటి? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది హోంవర్క్ అయిపోయిన తర్వాత? హోంవర్క్ అయిన తర్వాత చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. చాలా రిలీఫ్ గా. అండ్ శారీరక పరంగా బెటర్ అయ్యామంటున్నారు. గ్యాస్ ట్రబుల్, అమీబియాసిస్, బీపీ నార్మల్ గా ఉందంటున్నారు. ఓకే, గుడ్. మానసిక పరమైనటువంటి అంశాల్లో ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది? మానసిక పరంగా ఆ కోణంలో ఏమైనా ఇంప్రూవ్మెంట్? మానసికంగా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. పెరిగిందా? గతంతో పోలిస్తే ప్రశాంతత లెవెల్స్ పెరిగినాయా? అవును సార్. ఎంత పర్సెంటేజ్ పెరిగి ఉండొచ్చు ప్రశాంతత లెవెల్స్? ప్రశాంతత ఒక 80% పెరిగింది. ఓకే. ఆ ప్రశాంతత పెరగడానికి మన ఎల్లో హెల్త్ సిస్టమ్ లో మీరు చేసిన ప్రక్రియల్లో ఏ ప్రక్రియ బాగా కాంట్రిబ్యూట్ చేసింది? హోంవర్క్ బాగా కంట్రిబ్యూట్ చేసింది. సో హోంవర్క్ అనేది మానసిక ప్రశాంతతను బాగా పెంచి, చారిటీ అనేది కూడా మానసిక ప్రశాంతత. సో హెల్త్ పరంగా బెటర్మెంట్ కనపడుతుంది, మానసిక పరంగా బెటర్మెంట్ కనపడుతుంది, ఆర్థిక పరంగా రెగ్యులర్ గా చారిటీ చేయడం వలన, సో మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినటువంటి దానిలో మీకు 200%, మీ మిస్సెస్ కూడా అంటే మీకు 200% వచ్చిందంటే గ్రేట్. మీ వైఫ్ కూడా 200% హైక్ అయింది అంటే ఇట్స్ అమేజింగ్. అవును సార్. సో ఆర్థిక పరమైన కోణాల్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ కుటుంబ పరమైనటువంటి కోణాల్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్? కుటుంబ పరంగా అయితే మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, మొదటి నుంచి లేవు. ఇనిషియల్ గానే మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్య బాగా హ్యాపీగా ఉండేవాళ్ళు. హ్యాపీగానే ఉన్నాం. సో ఆ కోణం ఉంటాయి. అండ్ నెక్స్ట్ సామాజిక పరమైనటువంటి కోణాల్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చింది? సామాజిక పరంగా కూడా నేను ఒక యూనియన్ లీడర్ గా ఉన్నాను, అంతా బాగానే ఉంది ఆఫీసులో. మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తికి మీకు కొద్దిగా విరోధంగా ఉండేది, అంటే అది సామాజిక పరిస్థితి, సమాజంలో వ్యక్తే కాబట్టి ఆయన. సో ఆయనతో మీకు నేనే చాలా ఆశ్చర్యపోయేంతగా ఆయన నాతో కన్వీనియంట్ గా మాట్లాడారని చెప్పొచ్చు. ఫ్రెండ్షిప్ పెరిగింది. ఇప్పుడు మీ ట్రైనింగ్ పొందినందువల్ల ఎవరి మీద కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మనకు కూడా స్నేహం ఎక్కువ అవుతుంది. సో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మనకు కొద్ది స్నేహ భావం అనేది కొద్ది పెరుగుతుంది. ఎవరితోనూ విరోధం పెట్టుకోవట్లేదు, ఎవరితోటి మనం విరోధం పెట్టుకోవట్లేదు కాబట్టి అందరూ మనతో బాగా కన్వీనియంట్, ప్రశాంతంగా ఉంది. సో శారీరక పరంగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, మానసిక పరంగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఆర్థిక పరంగా బాగుంది,
కుటుంబ పరంగా అసలు బేసికల్ గా మీరు చాలా కుటుంబ పరంగా మంచి రిలేషన్స్ ఉన్నారు. సామాజిక పరంగా మీ నైబర్స్ తో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ సార్ట్ అవుతాయని. వాట్ ఎవర్ ఆధ్యాత్మిక పరంగా ఇంప్రూవ్మెంట్ ఎలా? ఆధ్యాత్మిక పరంగా డైలీ గుడికి వెళ్తున్నాం కాబట్టి ఉమ్, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ప్రశాంతం. ఎందుకంటే మనకి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ 6 కోణాలలో చేంజెస్ జరగాలి. అవును సార్. ఆధ్యాత్మిక పరమైనటువంటి కోణాలలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ ఏదన్నా ఒక 1 minute లో చెప్పగలుగుతారా? ఏమైనా ఉందా, అసలు లేదా ఆ కోణంలో? ఉంటే ఏముంది? ఆధ్యాత్మికంగా మెడిటేషన్ క్లాసులకి వెళ్ళడం అది చేసే అలవాటు ఉండేది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం. సో గతంలోనే మీకు మెడిటేషన్ క్లాసెస్కి వెళ్ళే అలవాటు ఉండేది, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేస్తాం. అండ్ సింగిల్ పాయింట్ లో చెప్పండి, మీరు ఎల్లో హెల్త్ లో నాతో కలిసి 1 year నుంచి ట్రావెల్ చేస్తారు. ఏ ఒక్క అంశం ఫాలో అయితే మాక్సిమం రిజల్ట్ వస్తుంది? సింగిల్ పాయింట్ లో చెప్పండి, 2 పాయింట్లు చెప్పండి. ఓకే సార్. ఇది ఒక్కటి చేయండి, ఎక్కువ రిజల్ట్ వస్తుంది అంటే మీరు అనుభవించిన 1 year ఎక్స్పీరియన్స్ ని కన్సాలిడేట్ చేసి ఈ ఒక్క పాయింట్ వల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది, ఆ పాయింట్ ఏదో చెప్పండి. నాకు అర్థమైన వాటిల్లో ఉమ్, మన శరీరంలో ఉన్న కణాలన్నిటి కూడా ఉమ్, ప్రతి నిమిషం కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. మీరు ఓకే. చెప్ మీరు చెప్పిన అవును, ట్రైనింగ్ లో అవును. కొత్త కణాలు పుట్టినప్పుడు మనకి గ్యాస్ ట్రబుల్ ఉందనుకోండి, ఆ గ్యాస్ ట్రబుల్ కొత్త కణాలు పుట్టినందువల్ల తగ్గిపోవాలి. అవును. పాత కణాల్లో గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, లేకపోతే సయాటికా ఉంటుంది, లేకపోతే ఇంకోటి క్యాన్సర్ ఉంటుంది, లేకపోతే వేరే అన్ని జబ్బులు పాత కణాల్లో ఉన్నాయనుకో. ఉమ్, కొత్త కణాలు పుట్టినప్పుడు ఆ క్యాన్సర్ కణాలు వెళ్ళిపోవాలి. ఉమ్, ఎందుకు వెళ్ళట్లేదని మీరు చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం మంచి వాటర్ పోయాలి. మంచి వాటర్ పోయాలి. చెడ్డ వాటర్ అంటే మనకి ఎందుకు తగ్గట్లేదు గ్యాస్ ట్రబుల్ కానీ, లేకపోతే వేరే ఇతర జబ్బులు కానీ అంటే మనం ఇంకా చెడ్డ వాటర్ పోస్తూనే ఉన్నాం. ఉమ్, చెడ్డ వాటర్ పోసినందువల్ల మన కణాలకి ఈ ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది. ఉమ్, ఉమ్, అయినా సరే కొత్త కణాలు పుడుతూ ఉన్న, పాత కణాలు చనిపోయి కొత్త కణాలు పుడుతూ ఉన్నా సరే ఉమ్. మనం ఇంకా చెడ్డ వాటర్ పోస్తున్నాం. అంటే అసూయ, ద్వేషము, లేకపోతే పగ, ప్రతీకారము, సో ఈ చెడ్డ ఇటువంటి వాటర్ అంటే అసూయ, పగ, ద్వేషం, ప్రతీకారాలు, ఇవి చెడ్డ వాటర్. ఓకే, చెప్పండి. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పోస్తున్నందువల్ల మనకి గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గట్ల. ఓకే. ఎప్పుడు తగ్గుతాయి మనకి? ఆ కొత్త కణాలన్నిటికీ కూడా మంచి వాటర్ పోసినప్పుడు తగ్గుతాయి. మంచి వాటర్ అంటే ABCDEF: అప్రిసియేషన్, బ్లెస్సింగ్, చారిటీ, డిసిప్లిన్, ఇటువంటివన్నీ కూడా తమరు ట్రైనింగ్ చెప్పారు సార్. మీకు చాలా అవును. కృతజ్ఞతలండి. ఈ కృతజ్ఞతలు. విధంగా నేను 3 నెలలు చాలా చక్కగా నేర్పించి, ఏ, ఒక రోజులో మంచి వాటర్ పోసేద్దామంటే కుదరదండి ఎవరికి. ఓకే. ఆ ట్రైనింగ్ పొంది, మీ దగ్గర ట్రైనింగ్ పొంది 3 నెలలు రాసి, 3 నెలలు కాకపోతే 4 నెలలు, 5 నెలలు అయితే గాని ఆ మైండ్ సెటప్ మారదండి. సో లోపల అందరికీ ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రాంగ్ ఓల్డ్ సెటప్ మనం ఏదో ఒక రోజు 6 రోజు చేస్తే మారదు. మారదు. రెగ్యులర్ గా రిపీటెడ్ గా మంచి వాటర్ 3 to 4 months పోస్తే గానీ సెట్ కాదని చెప్పి. ఆ మంచి వాటర్ పోయటం అనేది ఇప్పటికి కూడా కంటిన్యూ చేయాలి నేను. మళ్ళీ ఉమ్, చెడ్డ వాటర్ పోస్తే మళ్ళీ వస్తుంది. ఓకే. చెడ్డ వాటర్ పోస్తే మళ్ళీ వస్తుందని మనకు అర్థమైంది కాబట్టి పోయాం. రెగ్యులర్ గా మనం అవేర్ గా ఉంటూ మంచి వాటర్ పోస్తాం. మంచి వాటర్ పోస్తాం. అది దానికి మీ ట్రైనింగ్ చాలా ఉపయోగపడి మీకు చాలా కృతజ్ఞతలు. నాకు చాలా కృతజ్ఞతలు. సో ఈ సింగిల్ విషయం పాయింట్ లో ఏం చెప్తున్నారు భాస్కర్ రావు గారు అంటే, గ్యాస్ ట్రబుల్ తగ్గాలి అంటే, సమస్య తగ్గాలి అంటే సింగిల్ పాయింట్ లో రాంగ్ వాటర్ పోయటం ఆపి రైట్ వాటర్ పోయాలి. పోస్తే ఆ ఒక్క పాయింట్ వల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది అని చెప్పి. రాంగ్ వాటర్ అంటే మన లోపల ఉన్నటువంటి కోపాలు, ద్వేషాలు, అసూయలు, పగలు, వీటి వలన మన శరీరం అనేది అనారోగ్యాలను సృష్టించుకుంటుంది. వాటి ప్లేస్ లో అభినందించటం, బ్లెస్ చేయటం, చారిటీకి ఇవ్వటం, కృతజ్ఞతలు తెలపటం,
డిసిప్లైన్డ్ గా ఉండటం, ఈ అంశాలను కనుక మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ రిటర్న్ గా రాస్తూ ఒక 3 to 4 months కనుక మనం చేస్తే గానీ ఆ లోపల ఓల్డ్ మైండ్ సెట్ చేంజ్ అయిపోయి టోటల్ బాడీ అనేది రీసెట్. ఓకే, వెరీ గుడ్. సో ఈ పాయింట్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సింగిల్ పాయింట్ లో చెప్పాల్సింది చెప్పారు. ఇంకా మీరు ఇంకేదైనా మన కమ్యూనిటీ మెంబర్స్ కి మీ తరపున ఏదైనా చెప్పాలనుకోండి, ఎందుకంటే నేను మిమ్మల్ని అడగడానికి కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని అడిగాను, మీరు ఆన్సర్ చేస్తూ వచ్చారు. సో నేను మిస్ అయిన మీరు ఇంకేదైనా చెప్పదలుచుకుంది ఏదైనా ఉంటే మన స్టూడెంట్స్ ఉద్దేశించి, ఎందుకంటే ప్రజెంట్ మన కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 800 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో గ్యాస్ ట్రబుల్తో బాధపడు. సో మన ఆంధ్ర తెలంగాణ నుంచి డిఫరెంట్, మన దానిలో 1 year నుంచి బాధపడే వాళ్ళు ఉన్నారు, 5 years నుంచి, 10 years నుంచి, 20 years నుంచి, 40 years నుంచి బాధపడే వాళ్ళు కూడా. సో వాళ్ళందరినీ ఉద్దేశించి మీరు కంప్లీట్ గా రికవర్ అయినటువంటి పర్సన్ గా మీరు ఇంకేదైనా చెప్పదలుచుకున్నటువంటి అంశాలు కనుకుంటే మీరు మాట్లాడారు. 2 minutes to 5 minutes. నాకు తెలిసి ఏ జబ్బు అయినా సరే, గ్యాస్ ట్రబుల్ అవనివ్వండి, లేకపోతే సయాటికా అవనివ్వండి, ఏ జబ్బు అయినా మీ ట్రైనింగ్ పొందితే మ్యాక్సిమం రికవర్ అయిపోతారు. ఓకే, చాలా చక్కగా రికవర్ అవుతారు. అందరికీ తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పడం ఇదే. ఈ ట్రైనింగ్ వల్ల చాలా సక్సెస్ అవుతారు. ఓకే, అంటే మందులు వేసుకున్నా రికవరీ అవని వాళ్ళు ఉంటారు. ఓకే. ఈ ట్రైనింగ్ కంపల్సరీగా పొందితే మనకు చాలా ఉపయోగం ఉందని చెప్పేసి నా అభిప్రాయం. మీ అభిప్రాయం. అండ్ మన సిస్టంలో మీకు ఏమైనా డ్రాబ్యాక్స్ ఏమైనా అనిపించినాయా, ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినాయా మీకు తెలిసి? ఇబ్బందులు ఏమనిపించలేదు. సో టోటల్ గా మీరు మన ఎల్ఓఎల్ సిస్టమ్ లో జాయిన్ అయ్యారు, 1 year పాటు డైలీ 1 hour టైం కేటాయిస్తూ హోంవర్క్ చేస్తూ వచ్చారు, రికవర్ అయ్యారు. టోటల్ గా మీరు 23,000 అమౌంట్ పే చేశారు. సో చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ అమౌంట్ పే చేయండి అన్నప్పుడు కొంతమంది 23,000 అమ్మో అంటున్నారు. సో మీరు ఇక్కడ పే చేసినటువంటి అమౌంట్ కి మీరు పొందినటువంటి సర్వీస్ కి మీరు పొందినటువంటి బెనిఫిట్ ని కనుక పోలిస్తే, సో ఎన్ని రెట్లు వాల్యూ బ్యాక్ మీకు అందుతుంది మన ఎల్ఓఎల్ సిస్టమ్? మధ్యతరగతి పీపుల్ కి 23,000 అంటే కొంచెం ఎక్కువ అనిపించినా, మన ఆరోగ్యంతో పోల్చుకుంటే అది అసలు నథింగ్ కింద నా అభిప్రాయంలో చాలా తక్కువే అనిపిస్తుంది. చాలా తక్కువ అనిపిస్తుంది. ఆరోగ్యం అంటే ఆరోగ్యం గురించి ఎన్ని ఎండోస్కోపీలు తీయించుకుని ఎన్ని బాధలు పడి చేస్తున్నారు. ఒక ఎండోస్కోపీకి 4,000, 5,000 తీసుకుంటున్నాడు. అటువంటిది ట్రైనింగ్ పొందితే ఉపయోగపడుతుంది. ఈ ట్రైనింగ్ నా ఉద్దేశంలో 23,000 కట్టేసి తగ్గిపోతుంది అనుకుంటే కుదరదు. వాళ్ళు కూడా కృషి చేయాలి, హోంవర్క్ చేయాలి. అది చేస్తే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. సో సార్ ఏం చెప్తున్నారంటే, మనం కట్టినటువంటి అమౌంట్ మనం సీరియస్ గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళకైతే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ వచ్చేటువంటి రిజల్ట్ కి మనం పే చేసినటువంటి అమౌంట్ పెద్ద లెక్క కిందకి రావు. అలాగని చెప్పేసి ఓన్లీ అమౌంట్ పే చేసినంత మాత్రానే ఏం రిజల్ట్స్ రావు. సో డెడికేటెడ్ గా ఫాలో అయితేనే రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి. అవును. ఇదండి. ఇంకా మీ ఫైనల్ వర్డ్స్ ఇంకేమన్నా ఉంటే చేస్తే ఇంకా కంప్లీట్ చేసేద్దాం. ఇంకా ఫైనల్ మీకు చాలా కృతజ్ఞతలు సార్. మాకు ఈ విధంగా నాకు చాలా తగ్గించి గ్యాస్ ట్రబుల్ పూర్తిగా సక్సెస్ గా తగ్గించారు. ఫస్ట్ లో అనుకున్నాను ఇది ఈ ఇంటర్వ్యూ కూడా మనస్ఫూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కమల్ గారి ఇంటర్వ్యూ, బాలు గారి ఇంటర్వ్యూ ఇవన్నీ చూసాక చాలా ఆనందం అనిపించింది. అదేవిధంగా ఆనందం అనిపించింది. ఈసారి వచ్చి వెనకొచ్చేటువంటి స్టూడెంట్స్ భాస్కర్ గారి ఇంటర్వ్యూ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అని వాళ్ళు రావాలన్నమాట మన ఇంటర్వ్యూలో. అవును సార్. ఓకేనా? సో రియల్లీ థ్యాంక్ యూ అండి భాస్కర్ రావు గారు. ఎందుకంటే మీరు చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. నాకు రెగ్యులర్ గా హోంవర్క్ వస్తా ఉంటుంది.
అవును సార్. అట్లీస్ట్ నెలకి ఒక కాల్ అయినా వస్తుంది మీ దగ్గర నుంచి. ఎక్కువ టైం మాట్లాడకపోయినా జస్ట్ ఒక 2 మినిట్స్ కాన్వర్జేషన్ మన ఇద్దరి మధ్య నడుస్తాం. అవును సార్. అవును సార్. రియల్లీ నవేడేస్ అందరూ కూడా బిజీగా ఉంటూ ఆ, ఒక ప్రాసెస్ లో దిగుతారు, 4 రోజులు చేస్తారు, అటు పోతారు, ఇటు పోతారు, ఇటు పోతారు. అలా కాకుండా డెడికేటెడ్ గా మీరు ఒక సిస్టమ్ ని పట్టుకొని సో దానిలో అట్లానే కంటిన్యూ అవుతూ స్టిల్ ఇప్పుడు మీరు రికవర్ అయినా కూడా స్టిల్ మీరు చాలా యాక్టివ్ మెంబర్ గానే కంటిన్యూ అవుతారు క్లాస్. అవును సార్. అవును. ఎందుకంటే మన ఒక్క దానిలోనే లైఫ్ టైం సపోర్ట్ అనేది ఉంటుంది. అవును సార్. లైఫ్ టైం సపోర్ట్ ఉంది. మీరు అంత పెద్ద వయసు వారు కూడా, మేము చిన్న వయసు వారు అయినా మేము చెప్పేటువంటి ప్రతి పాయింట్ ని నోట్ చేసుకుంటూ మీరు చాలా డెడికేషన్ చూపించారు. సో మీ డెడికేషన్ చూసిన తర్వాత మాకు అనిపిస్తా ఉండదు, ఓహో మనం చెప్పేటువంటి మాటలు ఇంత పెద్దవాళ్ళు ఆచరిస్తున్నారు అన్నప్పుడు మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటది. ఇంకా బెటర్ గా చేయాలన్నటువంటి థాట్ మాకు కలుగుతా ఉంటది. సో ఆ రకంగా మీరు నన్ను ఇన్స్పైర్ చేశారు వాస్తవంగా. సో ఆ ఇన్స్పిరేషన్ ఇంకొద్దిగా నెక్స్ట్ వచ్చేటువంటి సెషన్స్ ని ఇంకా బెటర్ గా చేయడానికి ప్లాన్ చేస్తాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు, మీరు వాల్యుబుల్ టైం కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇదండి ఈ రోజు మనం భాస్కర్ రావు గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మీరు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మీకు గ్యాస్ ట్రబుల్ ఉన్నా, ఎంతమంది డాక్టర్లను కన్సల్ట్ అయినా, ఎన్ని రకాల వైద్య విధానాలు ట్రై చేసినా కూడా రికవరీ కానటువంటి అనారోగ్య సమస్యలు కంప్లీట్ గా క్యూర్ అవుతాయి. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో సో మెనీ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో సో మెనీ సక్సెస్ స్టోరీస్ ఇంకా పబ్లిష్ అవుతా ఉంటుంటే, సో మీరు కూడా ఈ సిస్టమ్ లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఈ వీడియో కింద ఉంటుండే డిస్క్రిప్షన్ లో ఒక పేమెంట్ లింక్ ఉంటుంది. సో బేసిక్ ట్రైనింగ్ కి, సో దాని యొక్క బేసిక్ ట్రైనింగ్ కాస్ట్ వచ్చేసరికి 500 రూపీస్. సో మీరు ఆ లింక్ ద్వారా పే చేసి సో మీరు కూడా ఈ ప్రోగ్రామ్ లోకి జాయిన్. సో ఇట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్.